హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను. అలాగే బెండకాయ ముక్కలు అయితే ఆ వీడియోలో చూపించిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. అందులోకి ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. బెండకాయ పులుసు అయితే ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను. ఇది వేస్తే మాత్రం టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. అది ఏంటనేది ఫుల్ వీడియోలో అయితే మీరే చూసేయండి. నిజంగా చెప్తున్నాను, బెండకాయ కోడిగుడ్డు పులుసు తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే నిజంగా చాలా ఇష్టంగా అయితే తింటారు. బెండకాయ కోడిగుడ్డు కర్రీ కోసం అయితే నేను ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు అందులోకి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను ఎగ్స్ ఎప్పుడు ఉడకబెట్టినా కూడా సాల్ట్ అయితే వేసుకుంటాను. అలా సాల్ట్ వేసుకుంటే మనం ఎగ్స్ ఉడికినప్పుడు అయితే మనకి కొంచెం ఎగ్స్లోకి అయితే సాల్ట్ వెళ్ళి ఎగ్స్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా చేయకపోతే ఇలా ట్రై చేయండి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకోవాలి. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. అందులోకి అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. నేనైతే తాలింపు దినుసులు అయితే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే దినుసులు అయితే వేయట్లేదండి. ఎందుకంటే మనం చేసేది పులుసు కర్రీ కాబట్టి తాలింపు దినుసులు అయితే వేయట్లేదు. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత తిప్పుకొని మంచిగా మగ్గనివ్వాలి. వేగుతున్న ఆనియన్ ముక్కల్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. అలాగే అందులోకి 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. మనకి పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ బెండకాయ పులుసులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి. నిజం చెప్తున్నానండి, నాకు ఎర్లీ మార్నింగ్ వంట చేసేటప్పుడు అసలు వీడియో తీయడానికి అయితే అసలు టైం అయితే ఉండట్లేదు. నేను లేచైతే కొంచెం లేటుగా లెగుస్తాను. మనం మార్నింగ్ అసలు 6:30 అరౌండ్ 7కి అయితే లెగుస్తాను. లేచిన వెంటనే ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ టైంలో నాకు ఇంకా స్కూల్ టైం అవుతుందండి. ఇంకా నాకు పిల్లల్ని ఇంకా రెడీ చేసుకోవాలి. 2 ఆడపిల్లలు కదా, వాళ్ళకైతే జడలు అయితే వేసుకొని వాళ్ళనైతే స్నానాలు చేయించి వాళ్ళనైతే రెడీ చేయాలి. ఇంకా నాకు ఆ టైంలో అయితే నాకు అసలు కుకింగ్ చేసుకుంటూ వీడియో తీయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా నేనైతే ఇంకా కొంచెం కష్టమైనా కూడా ఇంకా ఇష్టంగా చేసుకొని అయితే నేనైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే టమాటా ముక్కలు మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి. అందుకే మీకు అన్నిసార్లు కూడా వీడియోలో ప్రతిసారి లైక్ ఇవ్వండి అని అయితే అడుగుతానండి. నేను చాలా కష్టపడి అయితే వీడియో తీసుకుంటాను. మార్నింగ్ అయితే అసలు టైం ఉండదండి, నాకు హడావుడిగా ఉంటుంది. అంత హడావుడిలో కూడా నేనైతే వీడియో అయితే తీస్తాను. మా బావ అయితే అసలు ఎందుకమ్మా ఈ టైంలో వీడియో ఎందుకు, వద్దు నువ్వు వంట చేసుకో అంటారండి. నేనైతే ఇంకా మా బావ చెప్పినా కూడా నేనైతే వీడియో తీస్తూనే వంట అయితే చేస్తాను. ఇంకా వంట చేసిన తర్వాత మా పిల్లల్ని అయితే రెడీ చేసుకుంటాను. అందుకే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కాబట్టి ప్రతిసారి మిమ్మల్ని ఒక లైక్ ఇవ్వండి అని అయితే ప్రతి వీడియోలో కూడా అడుగుతూ ఉంటానండి. ఎర్లీ మార్నింగే లేచి వంట చేస్తూ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అయినా కూడా నాకు ఇష్టమైన ప్రొఫెషన్ అనేసి నేనైతే ఇంకా ఇష్టంగా అయితే వంట చేస్తూ అయితే వీడియో అయితే తీసుకుంటాను. ఇంకా అసలు దట్టు నాకైతే 2 పాపలే కాబట్టి ఇంకా ఎక్కువ డబుల్ వర్క్ అయితే ఉంటుంది నాకు. ఇంకా వాళ్ళకి జడలు అయితే వేయాలి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఎర్లీ మార్నింగ్ వంట చేస్తూనే చేయాలండి. ఇంకా నాకు అసలు టైం ఉండదు. అయినా కూడా నాకు ఇష్టమైన వర్క్ అనేసి మా బావ కూడా అసలు వద్దు అంటారు, వీడియో తీయొద్దు అంటారు. నేనైతే ఇంకా నాకు ఇష్టం అనేసి ఇంకా వీడియో తీసుకుంటూనే వంట అయితే చేస్తాను.
అందుకే వీడియో పెట్టిన ప్రతిసారి ఒక లైక్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి అని అయితే అడుగుతానండి. ఇంకా ఎందుకంటే ఇంత కష్టపడి అయితే చేస్తున్నాను. మీరు ఇవ్వాల్సింది ఒక లైకే కదా! మనం డబ్బులు పెట్టి అయితే ఏం కొనట్లేదు కదా! జస్ట్ మనం ఒక ఫోన్‌లో ఒక లైక్ కొడతమే కదా నేను అడిగేది. ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది? జస్ట్ లైకే కదా! ఏంటో ఒక లైక్ ఇవ్వటానికి కూడా ఏదో మన డబ్బులు ఖర్చయిన ఫీలింగ్ అయితే ఇస్తున్నారండి. నిజంగా చాలా బాధేస్తుంది. బెండకాయ ముక్కలైతే మగ్గినియండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకైతే నేను 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. మనం చేసేది పులుసు కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కారం వేసిన తర్వాత కర్రీనైతే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పులుసైతే వేసుకున్నాము. వీడియో చూడటానికైతే యూట్యూబ్‌లోకైతే వెళ్తాము. ఎలాగో వీడియో చూస్తున్నాం కదండీ! ఒక చిన్న లైకే కదా! అందరూ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది ఇంకా. ఇంకా నేనైతే మోటివేషన్‌గా తీసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటానికైతే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. కారం అయితే మగ్గిందండి. అందులోకైతే చింతపండు రసం అయితే వేసుకోవాలి. మనకి తగినట్టుగా చింతపండు రసం అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉన్నా, పుల్లగా ఉన్నా కూడా మనం కర్రీ అయితే తినలేం కదా! చూసుకొని అయితే మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను చింతపండు అయితే కొంచెం చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టి అదైతే పులుసు అయితే వేసుకున్నాను. నాకు ఆ పులుసు అయితే సరిపోతుంది. పులుసు వేసుకున్న తర్వాత కర్రీలోకైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకొని అయితే మనం బెండకాయ పులుసులోకి అయితే వేసుకోవాలి. అప్పుడు ఘాట్లు పెట్టి మనం ఎగ్స్ వేయటం వల్ల అయితే మనకి కర్రీలో పులుసు కూడా ఎగ్స్‌కి పట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు అయితే ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం కారం తగ్గిందండి. అందుకే కొంచెం కారం అయితే యాడ్ చేశాను. పులుపు అయితే కరెక్ట్‌గానే సరిపోయింది. కోడిగుడ్డు బెండకాయ పులుసులోకి అయితే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా! అదే ఒక బెల్లం అండి. చిన్న బెల్లం ముక్క మనం ఉడుకుతున్న కర్రీలో అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన ఏ కర్రీలో అయినా కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చిన్న బెల్లం ముక్క వేసుకున్న తర్వాత అలాగే అందులోకైతే 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇంట్లో అయితే గరం మసాలా అయిపోయిందండి. ఇంకా నేనైతే బయట తెచ్చిన గరం మసాలానే వేశాను. గరం మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. వేడివేడిగా బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. యమ్మీగా ఉండే బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఉప్పు కారాలు అయితే అన్నీ సరిపోయినాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇది ఇలా చేస్తే మా నిస్సి పాపకు చాలా ఇష్టమండి. ఇంకా ఎగ్స్ వేసానంటే బెండకాయ కర్రీలో నిస్సి పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే 4 అవుతుందండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారనేసి నేనైతే ఇక జుట్టు అయితే దూకుంటున్నాను. ఇక జుట్టు దూకున్న తర్వాత పిల్లలకైతే స్నాక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళనైతే ట్యూషన్కి అయితే రెడీ చేసి అయితే పంపిస్తాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వన్స్ అగైన్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ.